ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ సందర్భంగా పోలింగ్ శాతం చాలా గట్టిగానే నమోదవుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇంకా జనాలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని సౌకర్యాలను కల్పించింది. సో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా త్రాగునీటిని అలానే బాత్రూమ్స్ ని కూడా అరేంజ్ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి కొన్ని దగ్గరల పింక్ పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేసింది. సో ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ నేతలందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల బరిలో ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు, అండ్ అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కాకర్ల సురేష్ లాంటి వారు కూడా ప్రస్తుతానికి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో ముందుగా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తంగా 23.75% అయితే పోలింగ్ నమోదైంది. కావలికి సంబంధించి 19.45% అయితే పోలింగ్ నమోదైనట్టు వెల్లడించారు రిపోర్ట్స్లో. ఆత్మకూరుకు సంబంధించి 15.62% అయితే నమోదైంది. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి 28.81% పోలింగ్ నమోదైనట్టు వెల్లడించారు. నెల్లూరు సిటీకి సంబంధించి 29.50% అయితే పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. నెల్లూరు రూరల్లో 22.84%, ఉదయగిరిలో 24.64%, సర్వేపల్లిలో 24.30% అయితే ప్రస్తుతానికి నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ శాతాన్ని అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన అప్డేట్స్ చూస్తూ వస్తున్నాం. కొన్ని ప్రదేశాలలో వివాదాలని చోటు చేసుకొస్తున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం అలాగే గుంటూరు, తెనాలికి సంబంధించి కూడా మనము అప్డేట్స్ తీసుకున్నాం. అక్కడ కూడా వివాదాలు జరగడం చోటు చేసుకుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసే ప్రదేశంలో కూడా అలాంటి వివాదం అనేది చోటు చేసుకోవడం జరుగుతోంది. ఇక పాయకరావుపేట వైసీపీ అభ్యర్థి జోగులు తనకు సంబంధించిన పార్టీకి అంటే వైసీపీకి సంబంధించిన పార్టీ గుర్తైన కండువాని వేసుకొని జెండా వేసుకొని ఓటు వేయడానికి వచ్చే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నవారు అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న ఏఎస్పీ విజయభాస్కర్ రెడ్డికి సమాచారం అందించడంతో ఉల్లంఘన చర్యలు తీసుకునే విధంగా కేసు పెట్టే అవకాశం ఉన్నట్లు ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఈ కేసు నమోదు చేస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ప్రచారం చేయొచ్చండి. నా కాల్ పర్మిషన్ ఉంది. సరే చేసుకో. నా కారుకి పర్మిషన్ ఉంది. నేను 5 ఎలక్షన్లు చేశాను. 5 ఎలక్షన్లో నెలగే వెళ్ళాను. మీకు ఆ రూల్ ఉందా? ఎక్కడ ఉంది? కంటెస్ట్ క్యాండిడేట్ అది చెప్పారని మీరు చెప్తా ఉండండి. వాళ్ళు చెప్పారని కాదండి, మీరు కండువా వేసుకొని పార్టీ కండువా వేసుకొని రాకూడదు. సార్ గుర్తుని ప్రచారం చేయొచ్చండి. మీరు కారుకి జెండా తగిలించారు, గుర్తుతో సహా ప్రచారం చేయొచ్చండి. నా కారుకి పర్మిషన్ ఉంది. సరే చేసుకో. నా కారుకి పర్మిషన్ ఉంది. నేను 5 ఎలక్షన్లు చేశాను. 5 ఎలక్షన్లో నెలగే వెళ్ళాను. మీకు ఆ రూల్ ఉందా? ఎక్కడ ఉంది? కంటెస్ట్ క్యాండిడేట్ అది చెప్పారని మీరు చెప్తా ఉండండి. వాళ్ళు చెప్పారని కాదండి, మీరు కండువా వేసుకొని పార్టీ కండువా వేసుకొని రాకూడదు. ఏమండి
పార్టీ